BCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల వ్యాప్తంగా గురువారం నిర్వహించిన సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న CITU జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హసీనా బేగం మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారితో పోరాట సాధించుకున్న 44 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల కుదించడం దుర్మార్గమని, దీనివల్ల కార్మికులపై మరింత పని భారం పడనుందని తెలిపారు. CITU జిల్లా నాయకులు దనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు పోరాడాలని సూచించారు. CITU మండల నాయకులు చీరాల శేషు మాట్లాడుతూ లేబర్ కోడ్లను పునరుద్ధరించే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని తెలిపారు. ఈ సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఆటో రిక్షా యూనియన్ నాయకులు, బెవరేజ్ హమాలీ వర్కర్లు, IKP, SFI, UTF, బిల్డింగ్ వర్కర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె గురించి మొత్తం భారతదేశంలో ఉన్న ఉద్యోగ కార్మికులందరూ ఈ రోజు 12వ తారీఖున సమ్మెకి జయప్రదం చేయడానికి అందరూ రోడ్డు ఎక్కడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు, ఇలాంటి సమ్మెలకు ఎన్నో జరుపుతామని CITగా తెలియపరుస్తున్నాము. స్కీమ్ వర్కర్స్కి ఉద్యోగ భద్రత లేదు, గ్రాడ్యుటీ లేదు, PF లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, ఏమీ లేకుండా కాలయాపన చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ లేబర్ కోడ్లు కనుక తీసుకొస్తే ఇప్పుడున్న కార్మికుడు బ్రిటిష్ కాలంలో ఎలా వెడ్డి చాకరీకి గురి అయ్యారో అలాగా మొత్తం భారతదేశం అంతా కార్మికులు కూడా వెడ్డి చాకరీ చేయించుకోవాలని, బడాబాబులకే కట్టు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గ చర్యలు మేము చూస్తూ ఊరుకోము. ఇలాంటి కార్యక్రమాలకి ఎన్నో కార్యక్రమాలకి కార్మికులు ముందుంటారని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తే చాలా కార్మికులు చాలా ముప్పు పొందే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ 12వ తారీఖున సమ్మెకి అందరు కార్మికులు ఏకమై దిగారు. స్కీమ్ వర్కర్కి కనీస వేతనం లేదు. ఇప్పటి వరకు ఒక మామూలు గౌరవ వేతనంతోనే వెడ్డి చాకరీ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. స్కీమ్ వర్కర్కి కనీస వేతనం 26,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను త్రిప్పికొట్టడానికి ఈరోజు సమ్మెలో దిగాము. కాబట్టి ఇలాంటి సమ్మెలు మరెన్నో భవిష్యత్తులో కొనసాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ప్రతి మండలంలోనూ సమ్మె విజయవంతంగా జయప్రదంగా ఉద్యోగ కార్మిక సంఘాలు, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. జయప్రదంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కార్మికులకి, ఉద్యోగులకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి కేంద్ర కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక సంక్షేమ చట్టాలను పునరుద్ధరణ చేయాలని CITUగా ఈ సమ్మె ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు గుర్తించాలి. మోడీ అధికారంలో వచ్చిన నాటి నుండి కార్మిక వర్గం మీద ముప్పేట కూడా దాడి చేస్తూ ఉన్నాడు. కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ తీసుకొచ్చి ఈరోజు 8 గంటల పని చట్టాన్ని తొంగలో తొక్కి ఈరోజు రోజుకి 12, 13, 14 గంటలు పనిచేయాలని అట్లాంటి విధానాలని ముందుకు మోడీ తీసుకొస్తా ఉన్నాడు. ఇట్లాంటి విధానాలని తిప్పికొట్టాలి. అలాగే లేబర్ కోడ్ల అమల్లోకి వస్తే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, 8 గంటల పని చట్టాన్ని సమ్మె చేసే హక్కు, కార్మికులు పూర్తిగా హక్కులన్నీ కూడా కాలరాయి పెడతా ఉంటాయి. కాబట్టి కేంద్ర కార్మిక లేబర్ కోడ్లను మనం కార్మిక వర్గం తిప్పికొట్టాలి. భవిష్యత్తులో కార్మిక సంక్షేమానికి, అలాగే స్కీమ్ వర్కర్ల సంక్షేమానికి మనం ఉద్యమాలు చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన పోరాటం కేంద్ర కార్మిక లేబర్ కోడ్లు వెనక్కి తీసుకునే వరకు ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తిని మనం తీసుకొని లేబర్ కోడ్ల రద్దుకై మనం పోరాటానికి నడుం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హెల్మెట్ మీ తలకే కాదు మీ కుటుంబానికి రక్షణ అని భీమడోలు CI UJ విల్సన్ అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం అంబరూపేట బస్ షెల్టర్ వద్ద హైవేపై భీమడోలు, ద్వారకా తిరుమల పోలీసులు సంయుక్తంగా హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడపడం సరికాదని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఫైన్ విధించకుండా అదే మొత్తంతో హెల్మెట్లు కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణానికి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల SI సుధీర్, భీమడోలు ASI వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ KPS కిషోర్ IPS వారి సారథ్యంలో, వారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లాలో నిర్వహించుతున్నటువంటి హెల్మెట్ డ్రైవ్ లో భాగంగా రాజమండ్రి ఏలూరు వెళ్లే నేషనల్ హైవే 16 మీద ఈరోజు ఎమ్నాగులపల్లి జంక్షన్ వద్ద ఈ హెల్మెట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. భీమడోలు సర్కిల్ పరిధిలో భీమడోలు మరియు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి SIs, ASIs వారి సిబ్బందితో కలిసి నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 50 మంది వరకు ఆపి ఇప్పటి వరకు హెల్మెట్లు కొనిపించడం జరిగింది. హెల్మెట్ల యొక్క అవసరం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది వాలంటరీగా వారికి వాళ్ళు
హెల్మెట్ తీసుకుని వెళ్తా ఉన్నారు. ఇంకా చాలా హెల్మెట్స్ ఉన్నాయి, చాలా మంది కొనుక్కోవాల్సి కూడా ఉన్నారు. ఈ రోడ్ల మీద ప్రయాణం చేసే 2 వీలర్స్ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరూ హెల్మెట్ డ్రైవ్ మాత్రమే రోడ్డు మీద అనుమతించబడుతుంది. వితౌట్ హెల్మెట్ కనుక ఎక్కడ కనిపించినా ఎవరు కనిపించినా మేమే కాదు మొత్తం జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆపుతారు, ఫైన్లు రాస్తారు. మీరు ప్రతిరోజు ఫైన్ కట్టుకునే కంటే ఒకరోజు హెల్మెట్ కొనుక్కుని మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని సీజ్ చేశారు. సుండుపల్లి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ట్రాక్టర్ను గుర్తించారు. అందులోని 1.65 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 తమిళనాడు చెందిన వారైతే మరో 2 చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక స్మగ్లర్లు గుర్తించారు. స్మగ్లింగ్ వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించలేదని రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారెడ్డి హెచ్చరించారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఏరియాలో పించా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండిల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నుల వాల్యూ 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండిల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసనమండలిలో వాడివేడి చర్చ. గత వైసీపీ పాలనలో విశాఖ కనీసం ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారని ప్రశ్నించిన మంత్రి లోకేష్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మధ్య వాడివేడి చర్చ. పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న నేతలు. తిరుపతిలో భక్తుల రాక పెరిగినందున తాగునీరు మరింత అవసరమని కోరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అవసరాలకు తగినట్లు నీటి సరఫరాను పెంచుతామన్న మంత్రి నిమ్మల. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీస్తుందని ప్రభుత్వం భయపడుతుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.